చేసిన పోస్ట్ మళ్ళీ చదివి వినిపిస్తున్నాను, చూడండి, వినండి ఒకసారి. మా పోరాటం ఒక వ్యక్తి మీద లేదా ఒక వ్యాఖ్య మీద కాదు, మహిళలకు పనిచేసే ప్రదేశాలను సురక్షితంగా లేకుండా చేసే స్త్రీ ద్వేష భావజాలం మరియు పురుషాధిపత్య కథనాల మీదే మా పోరాటం. ఇవే సైబర్ దాడులు, వేధింపులు, ట్రోలింగ్లకు బీజం వేస్తూ ఉన్నాయి. బహిరంగంగా చేసే ప్రకటనలలో సంయమనం మరియు ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మౌనం ఎవరిని రక్షించదు, సాధారణమే అని ఊరుకోవడం కూడా హింసే అని అంటున్నారు. అనసూయ గారు, అందుకే మీరు మాట్లాడుతున్న మాటలపై మహిళలు మేము మౌనంగా ఉండడం లేదు అందుకే చెప్తున్నామని మహిళలు అంటూ ఉన్నారు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఏమంటారు? అవును సార్. సార్, ఆవిడ పెట్టిన ఆ పోస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తోందంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూసారా, అలా ఉంది సార్. అసలు రెచ్చగొట్టి పురుషుల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అలా తయారు చేస్తోంది ఈవిడ కదా, ఈవిడ లాంటి వాళ్ళు కదా. మళ్ళీ పురుషుల మీద పడి ఏడవడం ఎందుకు సార్? వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? వాళ్ళు ఏదో చేశారు, మళ్ళీ మనం వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు సార్? మంచి బట్టలు కట్టుకోండి, మంచిగా కట్టుకోండి అని చెప్పాడు సార్ శివాజీ. ఎవరు చెప్పినా, శివాజీ చెప్పినా నేను చెప్పినా ఒక్క క్వశ్చన్ అడగదు సార్? అడగండమ్మా. రోహిత్ గారు, ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సార్. మనం సహజంగా ఏమంటాం సార్? అమ్మ లక్ష్మీదేవిలా ఉన్నాము, లంగావణి వేసుకున్నా, చుడీదార్ వేసుకున్నా, ఏదైనా సరే మంచి బట్టలు కట్టుకుని నీట్ గా పద్ధతిగా ఉంటే అమ్మ లక్ష్మీదేవిలా ఉన్నాం అంటాం, అంతే కదా? టాప్లెస్ వేసుకొని బయటకు వెళ్ళమ్మా అని మనం అవేమి ఇవ్వవు కదా. సరే, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు అనుకోండి, చెప్తున్నా జనరల్ గా. అలా ఎవరు కోరుకోరు కదా సార్. అవునమ్మా, 96% అన్నారు మీరు అన్నట్టే. మీరు ఇంకొకటి కూడా గమనించాలి రోహిత్ గారు, ఇప్పుడు ఈ అనసూయ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, ప్లస్ మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్. ఇద్దరు కూడా ఆవిడని వ్యతిరేకిస్తున్నారు.